హలో ఎవ్రీవన్, హెచ్సిఎఫ్ లో గత ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఇలా పవర్స్ ఇచ్చి మనల్ని హెచ్సిఎఫ్ కనుక్కోమంటాడు. ఇలా పవర్స్ ఇచ్చినప్పుడు అందరూ కూడా భయపడుతుంటారు. ఈ పవర్స్ అంటే ఏం లేదండి, హెచ్సిఎఫ్ లో ఆల్ కామన్ బేసెస్ విత్ లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఆల్ కామన్ బేసెస్ విత్ లీస్ట్ పవర్ అంటే అన్నిట్లో కామన్ బేసెస్ అంటే ఒక్కదాన్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో కామన్ గా 2 ఉంది కాబట్టి అన్నిట్లో 2 ఉందా లేదు, కాబట్టి ఇందులో కామన్ గా 5 ఉంది కాబట్టి అన్నిట్లో 5 ఉందా, 5 ఉంటే 5 రాసుకోండి. ఓకే, 5 ఇట్లా అన్నిట్లో 5 ఉంది కాబట్టి 5 రాసుకోండి. 5 కి లీస్ట్ పవర్ కావాలి, లీస్ట్ పవర్ అంటే అంతా కూడా లీస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ కామన్ గా ఏముంది, 3 ఉంది. ఇక్కడ 3 కామన్ అన్నిట్లో ఉంది కాబట్టి అన్నిట్లో లీస్ట్ పవర్ ఉంది 3 క్యూబ్ ఉంది. 3 క్యూబ్ ఉంది కాబట్టి దట్స్ వన్. 5 స్క్వేర్ ఇస్ ద 25, 3 క్యూబ్ ఇస్ ద 27. 27 అంటే 25 7 జా అంతా 175. 175 అంటే చివర 5 వస్తే 17 అలా ఉంటుంది. 25 2 జా అంతా 50, 50 17 అంతా 675. కాబట్టి 675 ఇస్ ద ఆన్సర్, ఇస్ ద కరెక్ట్ ఉంటుంది. ఎక్కడ ఉంది చూడండి, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఇక్కడ చూడండి, ఈ లెక్కను చూడగానే ఎమ్మట వదిలిపెట్టేందుకు స్కిప్ చేయడానికి చాలా మంది చూస్తారు. ఒక్కసారి ఇది స్కిప్ చేయొద్దు, అసలు ఈజీ లెక్క ప్రాబ్లం చూడండి. చిన్న కాన్సెప్ట్. 3 4 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27, 3 4 4 అంటే 81. అంటే ఇవన్నీ కూడా ఏమొస్తున్నాయి మనకి, ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి కదా. ఎస్ ఆర్ నో, ఆడ్ నెంబర్స్. కాబట్టి ఆడ్ నెంబర్స్ కి 1 కలపాలి అన్నాడు. ఈ ఆడ్ నెంబర్స్ కి ఇది ఆడ్ నెంబర్ వస్తుంది, దీనికి 1 కలిపితే ఏమైతుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఆడ్ నెంబర్ కి ఈవెన్ నెంబర్ వస్తుంది అంటే ఈవెన్ నెంబర్ అన్నిటి కూడా భాగించే నెంబర్ ఏది ఉంటుంది, 2 ఉంటుంది. బట్ ఇక్కడ 10 వచ్చింది కాబట్టి కొంతమంది 10 ఆన్సర్ పెడతారు. 10 ఎప్పుడు పెట్టద్దు, ఎందుకంటే అన్నిటి తర్వాత అన్ని కూడా చివరిన 0 ఉంటే మాత్రమే మనకు 10 పెట్టొచ్చు. అంటే 10 తో భావించాలంటే చివరిన 0 ఉండాలి. అన్నిటికి 0 వచ్చింది, ఎక్కడ రాలేదు కదా. కాబట్టి ఈవెన్ నెంబర్ భావించాలి మొత్తం 2నే. హెచ్సిఎఫ్ ఆఫ్ 1.08, 0.36, 0.9 ఈజ్ అన్నాడు. చూడండి, ఇప్పుడు పాయింట్లలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని కూడా డెసిమల్స్ సమానంగా ఉండేటట్టు. 2 డెసిమల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 వచ్చేటట్టు చూడండి. 2 రావాలంటే 90 పెట్టుకోవాలి. ఇప్పుడు డెసిమల్స్ లేవు అనుకోండి, డిఫరెంట్ ఎక్కడ తక్కువ ఉందో చూడండి. 108 దీనికి ఎంత ఉంది, 18 అనేది డిఫరెంట్ ఉంది. మనకి హెచ్సిఎఫ్ అంటే డిఫరెంటే కదా. అన్నిటికి కూడా 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు 1 2 తర్వాత ఇక్కడ పాయింట్ రావాలి. ఓకే, 0.18. ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ టూ కోఫ్రేమ్స్ దేర్ హెచ్సిఎఫ్. అసలు కోఫ్రేమ్ అనగానే నువ్వు వెంబట ఏమి వెళ్ళాలి, కాన్సెప్ట్ అందుకనే క్లారిటీ వేసుకున్నా. కోఫ్రేమ్స్ కానీ ప్రైమ్ నెంబర్స్ కానీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కానీ. కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు వచ్చినప్పుడు వాడు హెచ్సిఎఫ్ అనేది 1 అని గుడ్డిగా పెట్టొచ్చు అని చెప్పాను. ఒకటే నెంబర్ మాత్రమే అన్ని ఆ రెండింటిని భావిస్తాయని చెప్పాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ కామెంట్ కూడా నాకు చెప్పండి. మిగతా